నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్ ఇదిలా సోమేష్ కుమార్ అయితే రాదు వార్త. ఆయన స్కామ్ చేసింది నమస్తే తెలంగాణలో. ఈ అబద్ధాలపై హై వోల్టేజ్ యుద్ధం నిన్న అసెంబ్లీలో ఓరిగా చర్చలు జరిగినాయి. ఇటు కోమటిరెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డికి సీతక్క కూడా మాటల యుద్ధం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఆ వీడియో కంటే ఫస్ట్ నిన్న కౌశిక్ రెడ్డికి ఫస్ట్ టైం అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో చూడండి. చూపి మంచిగా చూపి. అధ్యక్ష స్టార్ మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కౌశిక్ రెడ్డి పేరు చెప్పగానే అసెంబ్లీలో అందరు నవ్వుతారు, ఈయన ఏం మాట్లాడుతారో నాయన అని. ఒకసారి చూడు. కాన్స్టిట్యూషన్ లో చాలా మంది చూస్తుంటారు. ఆగో అందరు చూస్తారు నా వీడియో కోసం, నేను ఏం మాట్లాడతా. కొంచెం దయచేసి మైక్ అయితే కట్ నవ్వుడే నవ్వుతా. ఓకేనా? మంచిగా అద్భుతంగా మాట్లాడతా. అందరికి కూడా అర్థమే. మంచిగా అద్భుతంగా మాట్లాడతాడు. పల్లరాజు రెడ్డి అయితే నవ్వుడే నవ్వుతాడు. ఏం మాట్లాడతారు నాయన, మళ్ళీ పెంట చేస్తాడు. మాట్లాడతా అధ్యక్ష, కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలి. పాపం ఏదో నాకు మంచిగానే మాట్లాడితే నాకు అవకాశం అనే లోపే వీళ్ళు నవ్వే లోపే ఒక పెంట చేసిండు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తే ఒకసారి ఇక చూడండి. అధ్యక్ష ఇదే అధ్యక్ష, పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష. దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేస్తాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష, సీతక్కను పట్టుకొని మంత్రి సీతక్కను పట్టుకొని నాలెడ్జీ లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఆమె ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? అప్పుడు నీ వయసు ఎంత తెలుసా? ఆమె సీనియరు శాసనసభ్యురాలు పట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు వినండి. రెండోది అధ్యక్ష, ఒక్క నిమిషం. ఆటో డ్రైవర్లతో సహా చేస్తాం. కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి ఇవన్నీ పడుతున్నాయి. నాలెడ్జ్ లేదంటే ఏంటి అధ్యక్ష వారు మాట్లాడింది? మహిళా మంత్రి అంటే ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మా మంత్రి గారు ఏమన్నాడు అధ్యక్ష ఇక్కడ ఆయనకు మహిళలు అంటే లెక్కలేదు, అధికారులు అంటే లెక్కలేదు, జర్నలిస్టులు అంటే లెక్కలేదు. ఎవరిని పడితే వాళ్ళే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు దళితులు అంటే లెక్కలేదు. ఇక కులాలను అయితే లెక్కేయడు. ఆ అహంకారం అట్లుంటది. ఒక మహిళలు గతంలో కూడా గవర్నర్ పట్టుకొని ఎట్లా మాట్లాడినో మీరు అందరు చూసే ఉంటారు. గవర్నర్ కాదు, ఇప్పుడు మంత్రిని సీతక్కని పట్టుకొని నీకు నాలెడ్జ్ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూడండి ఏమైందో. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు, మంచిగానే మాట్లాడతా అని చెప్పి అన్నాడు. ఇక ఇట్లా మాట్లాడి పెంట చేసిండు. దీన్ని ఏమంటారంటే ఏలు పెట్టి వాసన చూసుకున్నాడంటే గిదే. ఇక సీతక్క ఏమన్నా తెలుసా లాస్ట్కి ఇనురిగా వారో మాట వెనక్కి తీసుకొని మా మంత్రికి క్షమాపణ చెప్పాలి. నేను ఒక్కడే మహిళా తల్లందరూ. ఇది హుజురాబాద్ ప్రజలందరూ ఈ వీడియో చూడాలి. ఫస్ట్ మీ హుజురాబాద్ నియోజకవర్గాన్ని పరువు ఎట్లా తిత్తానో చూడు. ఇక ఇది కౌశిక్ రెడ్డి పనితీరు. నువ్వు పని చేయ నాయన అంటే ఏదో ఫ్లై యాష్ పట్టుకొని వస్తాడు. అది నియోజకవర్గానికి దేనికి సంబంధించింది? నువ్వు ఇలా రోడ్లన్నీ ఖరాబ్ అవుతాయి, మీరు వేయాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ వేసుకొని రోడ్లు ఖరాబ్ చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో ఎమ్మెల్సీ ఉన్నావు కదా. ఇదే ఇసుక మాఫియా ఎట్లా నడిచింది? ఎక్కువ లోడ్లు వేసుకొని పోలేదా? ఇష్టం వచ్చినట్టు పేపర్ లోడ్లు కొట్టుకొని టిప్పర్లు తిరగలేదా? అప్పుడు ఏం చేసినా? అప్పుడు రోడ్లు ఖరాబ్ కాలేదా? అప్పుడంటే నీకు పైసలు వస్తున్నాయని చెప్పి ఏమనలే. జనాలు ఎవ్వరు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? నువ్వు పెట్టియలేదా? ఇవాళ నీతి మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఇగో చూడు, నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు. ఇక దురహంకారమైన నాలెడ్జ్ లేదు అని చెప్పి సీతక్క మాట్లాడి ఇంకేం? నాకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ వరకునే ఉన్నది. కానీ ఆయన లెక్క దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్. అయిందా కౌశిక్ రెడ్డి? అయిందా మంచిగా? ఇది గెలికించుకుని కాకపోతే ఏంటిది అన్నట్టు? ప్రతిసారి గతంలో కూడా పొన్న బ్రోకర్ కూడా అన్నాడు కదా, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి గెలిచినావు, నువ్వు నాకు చెప్తావా అని. నా గుండె బరువు ఎక్కింది, నా గుండె అలసిపోయింది. ఇక కమల్ హాసన్ ఓ నటన చేసి నాకు ఓటు వేయకపోతే మేము చచ్చిపోతాం ఇంట్లో అందరూ అని చెప్పి ఓట్లు వేయించుకొని పాపం ఆ దళితులు అరికోస పడతా ఉన్నారు. ఇలా
వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మా దళిత బంధు ఇప్పిస్తాను ఎమ్మెల్యే ఎటు వేయండి అని చెప్పి మాకు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రజావాణిలో రోజు పిటిషన్లు ఇస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి గురించా ఏంది? రే నాకు కౌశిక్ రెడ్డి గురించి స్వేచ్ఛ పేపరు అంటే నాకు పంపించిండు, సతీష్ అంటే పంపించిండు నాకు. కౌశిక్ రెడ్డి మజాక. ఇక చూడండి, ఈ చెక్కుల విషయంలో ఇటు నన్ను అధికారికంగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను, కనీసం నన్ను చెక్కులు వంచనీయట్లేదని చెప్పి కోట్ల పిటిషన్ వేసి మరి ఇవాళ ఎమ్మెల్యే చేతికి చెక్కులు అప్పచెప్పారు. సరే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంచోళ్ళు, నీ లెక్క దుర్మార్గులు ఏం కాదు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ప్రణవ్ బాబు కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఏం చేసి నేను గతంలో తెలియదా? ఇదే ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఏనాడన్నా పిలిచినావా ఎమ్మెల్యేను ఈటల రాజేందర్ని? చెక్కులు వంచనీకి రావాలా అని చెప్పి ప్రోటోకాల్ పాటించినావా? అప్పుడు లేదు. నన్ను ఇలా విలువట్లేదని చెప్పి ఉరుకులాడుతాను నేనే. సరే, నీకు చెక్కులు అప్పు చెప్పారు, మరి ఏం చేస్తాను? ఇవ్వాలి కదా. ఇగో నీ బాధితులంతా చెక్కులు ఇవ్వట్లేదట వీళ్ళకు. వాళ్ళు వచ్చి మాకు చెప్పుకుంటా ఉన్నారు, సంవత్సరం దాటిందట చెక్కులు ఇవ్వట్లేదట. ఇక కౌశిక్ రెడ్డి పనితీరుకి ఇట్లా ఉంటుంది. కౌశిక్ రెడ్డి మజాక, నిత్యం ఏదో ఒక వార్తలలో నిలుస్తాడు, ఏదో ఒక కాంట్రవర్సీ, లేకపోతే నీళ్లు పోసుకుంటా అంటాడు, గుళ్ళే పోతా అంటాడు. దేనికి కొరుకుతుంది అది? నియోజకవర్గ ప్రజలకి దేనికి వస్తుంది అది? ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడే అసెంబ్లీలో అంటే ఈ మాటలు మాట్లాడుతాడు, ఎగ్గి మాటలు. ఆయనలాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్. నాకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ వరకునే ఉన్నది. కానీ ఆయన లెక్క దురంకారమైనటువంటి నాలెడ్జ్, లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్. కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. ఏది వస్తే అదే నోటికి ఇది కాదు. మొన్న మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వినండి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తప్పు ప్రచారాలు చేసింది అనేది మేడిగడ్డ మీద ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా చూపిస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 10 లక్షల నీళ్లు ఇవాళ క్యూసెక్ల నీళ్ళు అని రాదు, నాలుగే తిరుగుతలేదు. కౌశిక్ రెడ్డికి 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు అనత్తలేదు, 10 లక్షల నీళ్ళు అంటా ఉన్నాడు. అన్ని కూడా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. తెలివి అందరూ తెలుస్తుంది. ఎత్తి పోయకుండా ఎత్తిపోయాను, ఒత్తిపోయేపోయాను. నువ్వు తెలంగాణ మొట కొట్టపోయాను, అక్కడ ఉండి మొట కొట్టినట్టు తెలుసు కదా. ఇట్లా అటు ఇద్దరు తాడు కట్టి కొడతారు, ఈయనట ఎత్తిపోతారట దీన్ని. ఇదే కౌశిక్ రెడ్డి తీరు. కౌశిక్ రెడ్డి చెక్కుల కోసం ఇబ్బంది పెడుతున్నాడట ప్రజలందరినీ. దయచేసి చెప్తా ఉన్నా, వాళ్ళ చెక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ పోకడల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి కోరుతా ఉన్నా.